బ్రేకింగ్ న్యూస్ రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఎండ్బి నేషనల్ హైవేపై ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. పనులు వేగంగా జరగడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి ఈ సమావేశంలో పాల్గొన్నారు. రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఎండ్బి నేషనల్ హైవే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. పనులు వేగంగా జరగడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ ఫోన్ లైన్ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, సీఎంతో మంత్రుల సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు ఈ చర్చకు వచ్చాయి, ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? ఈ రోజు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన రీజనల్ రింగ్ రోడ్డు ఆర్ఎండ్బి నేషనల్ హైవే ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండ సురేఖ, మంత్రి సీతక్క, వేం నరేందర్ రెడ్డి అయితే ఈ యొక్క సమావేశంలో అయితే పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఆర్ఎండ్బికి సంబంధించి ఎక్కడెక్కడ పనులు పెండింగ్ లో ఉన్నాయి, రోడ్లకు సంబంధించి ఎక్కడెక్కడ పనులు పెండింగ్ లో ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయి. అంటే గత ప్రభుత్వ హయాంలో ఈ భూములు అంటే రోడ్లకు సంబంధించి చాలా వరకు కూడా గుంతలుగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారుల నిర్లక్ష్యంపై అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క రోడ్లకు సంబంధించి పురోగతి ఏ విధంగా ఉంది, అంటే తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలంటే రోడ్లు ప్రధాన రవాణా సౌకర్యం, రోడ్లు ప్రధానమైన నేపథ్యంలో ఈ యొక్క రోడ్లకు సంబంధించి ఇంకా ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎట్లాంటి అవసరాలకు గ్రామీణ ప్రాంతాల వరకు కూడా ఎట్లా రోడ్లు ఏ విధంగా విస్తరించాలి, ఏ విధంగా వేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ యొక్క రివ్యూలో అయితే చర్చ జరుగుతుంది. ప్రధానంగా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకున్నది రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే అటు ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి కేంద్రం ఈ యొక్క నిర్మాణం చేపట్టాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులను కూడా స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళైతే కలవడం జరిగింది. దీనికి సంబంధించి ఉత్తర భాగానికి సంబంధించి ఇప్పటికే అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కూడా టెండర్లకు కూడా పిలవడం జరిగింది. దీని వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృషి ఎంత ఉంది, వారందరికీ కూడా ఒప్పించి ఉత్తర భాగానికి అయితే టెండర్లు ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా దక్షిణ విభాగానికి సంబంధించి కూడా అటు కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేపట్టే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క అంశంపైన కూడా ఈ యొక్క సమావేశంలో అయితే చర్చ జరగనుంది. ప్రధానంగా భూసేకరణకు సంబంధించి అటవీ అనుమతులకు అంటే అటవీ భూములకు సంబంధించి అనుమతులకు ఇతర అంశాలకు సంబంధించి ఈ యొక్క సమావేశంలో అయితే చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఖచ్చితంగా అంటే ఏదైతే ఉత్తర భాగానికి సంబంధించి టెండర్లు పిలిచిన నేపథ్యంలో దక్షిణ భాగానికి సంబంధించి రెండు భాగాలు ఒకటేసారి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క దక్షిణ భాగానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేపట్టే విధంగా అయితే అంటే పెద్దలను ఒప్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఒప్పించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాకుండా నేషనల్ హైవేస్ రాష్ట్రానికి ఇంకా నేషనల్ హైవేస్ తీసుకొని రావడం వల్ల కూడా ఇక్కడ అంటే తెలంగాణలకు పెట్టుబడుల కేంద్రంగా మారాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో హైవేలకు సంబంధించి ముఖ్యమైనవి కాబట్టి ఈ యొక్క నేషనల్ హైవేస్ కూడా ఎక్కువగా రాష్ట్రం మీదుగా వెళ్లే విధంగా అయితే చూడాలి. ఈ విధంగా అధికారులంతా కూడా ముందుకెళ్లి ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే ఆర్ఎండ్బి రోడ్డుకు సంబంధించిన పనులు కానీ రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించి నేషనల్ హైవేకి సంబంధించి కూడా ఎట్లాంటి అంటే లేట్ చేయకుండా నిర్లక్ష్యం వహించకుండా
వేగంగా ఈ యొక్క పనులు చేపట్టాలి. పనులు చేపట్టి తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకువెళ్తేందుకు ఈ యొక్క ట్రావెలింగ్ అనేది, రోడ్లు అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి R&B శాఖ కీలకమైంది కాబట్టి ఈ యొక్క నిర్మాణం కూడా అదే విధంగా ఉండాలని చెప్పేసి కూడా అంటే అధికారులకైతే సూచనలు జారీ చేయడం జరిగింది. ఈ యొక్క మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం రీజనల్ రింగ్ రోడ్, R&B నేషనల్ హైవేకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలు అయితే కీలక అంశాలైతే చర్చ జరగనుంది. రైట్ హరికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.